ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇక ట్రిపుల్ బెడ్రూమ్ దశల్లో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆశిస్తోంది. మొదటి దశల్లో సొంత స్థలం ఉన్న నిరుపేదలను గుర్తించి అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించేందుకు 5 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తోంది. రెండో దశల్లో సొంత ఇంటి స్థలం లేని నిరుపేదలను గుర్తించి ప్రభుత్వమే వారికి స్థలంతో పాటు డబుల్ బెడ్రూమ్ ని నిర్మించి ఇస్తుంది. అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పూర్తిగా అర్హులైన నిరుపేదలకు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకెళ్తుంది. అందుకోసమే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇందిరమ్మ కమిటీల గ్రామ స్థాయిలో సమావేశాలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది. అర్హులను ఎంపిక చేసేందుకు కొత్త సాంకేతికతకు కూడా ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇందుకు గాను ఒక ప్రత్యేకమైన రెవెన్యూ శాఖ యాప్ ను రూపొందించింది. ప్రభుత్వం నిర్మించే ఇల్లు అంటే ఏదో నామ్కి వస్తే అలా కాకుండా నిజంగా తన సొంత ఖర్చుతో ఒక పేదవాడు నిర్మించుకుంటే ఇల్లు ఎలా ఉంటుందో అలా ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. అందుకే ఎవరికైనా ఆర్థిక స్తోమత సహకరించి పెద్ద కుటుంబం ఉండి డబుల్ బెడ్రూమ్ తమకు సరిపోదు అనుకుంటే తన సొంత ఖర్చుతో ఇంకో గదిని నిర్మించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎంతో సమావేశం నిర్వహించారు. పెద్ద కుటుంబం ఉండి ఆర్థిక స్తోమత ఉంటే డబుల్ బెడ్రూమ్ ని ట్రిపుల్ బెడ్రూమ్ గా నిర్మించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే అదనపు గదికి అయ్యే ఖర్చును లబ్ధిదారుడే సొంతంగా భరించాల్సి ఉంటుంది. అయితే నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్లను కేటాయించిన అవసరాన్ని బట్టి ఆ సంఖ్యను పెంచడానికి కూడా సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. ఆదివాసీ ప్రాంతాలు ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కమెంట్ చేయండి. చూస్తూ ఉండండి 4th పిల్లర్ న్యూస్.